రైతు సంఘము రాష్ట్ర అధ్యక్షులు కమ్రేడు సుదర్శన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సిఐటియు నూతన రాష్ట్ర కార్యాలయం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కార్యదర్శి గారు చెప్పినట్టుగా ఇది కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక ఉద్యమ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. దాని అవసరం ఏమిటో నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పారు. మీ 4 చట్టాలు రద్దు చేశారు, మాకు 3 చట్టాలు తీసుకొచ్చారు. మీకు కనీస వేతనం లేదు, మాకు ఎంఎస్పి లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. వ్యవసాయ కార్మికులకు ఉన్న ఉపాధిని తీసేసే పని చేస్తూ ఉన్నారు. ఒక తీవ్రమైనటువంటి ఈ సమస్యలన్నిటి మీద ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత కోసం తగిన కృషి ప్రయత్నము జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో విజయవంతం కావడానికి ఈ కార్యాలయ భవనం ఎన్వి భాస్కర్ రావు గారి స్మారక కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ భవనం ఒక ఉద్యమ కేంద్రంగా మిగిలిన అన్ని వర్గ సంఘాలు, సామాజిక సంఘాలు, బహుళవర్గ సంఘాలు అన్నిటికీ సహకరించేటటువంటి కేంద్రంగా ఇది భాసిల్లుతుంది అని చెప్పేసి భావిస్తూ ఈ శుభ సందర్భంలో సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ వైపు నుంచి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు.